హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ ఈరోజు అల్లు అర్జున్ గారి అభిమానులు, మెగా అభిమానులు, మొత్తం అల్లు అర్జున్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ గారు హ్యాపీగా ఇంట్లో అందరితో పాటు ఎప్పట్లానే సంతోషంగా ఉన్నారు. దానికి కారణం నిరంజన్ రెడ్డి గారి వెనకాల ఉన్నది బాస్ ఒక్క మాటతో నిరంజన్ రెడ్డి అనేటువంటి లాయరు కష్టపడి అల్లు అర్జున్ గారికి బెయిల్ తీసుకొచ్చి 14 రోజులు రిమాండ్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి జస్ట్ ఒక బెయిల్తో బయటకు వచ్చేలా చేసింది మాత్రం వెనకుండి నడిపించింది బాస్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్క రాత్రి ఆ లాయర్కి అయినటువంటి ఖర్చు ఎంతో తెలుసా? అల్లు అరవింద్ గారు ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలుసా అని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒక్క రాత్రికి అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకురావడానికి, అక్కడ జైల్లో ఉండనీయకుండా ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకోవడానికి ఆ లాయర్కి అయినటువంటి ఖర్చు 4 కోట్లట. అక్షరాల 4 కోట్ల రూపాయలు. అంటే ఎంత కాస్ట్లీయెస్ట్ లాయరో, అంటే వాళ్ళకి ఫ్యామిలీ లాయర్ అయినా సో ఆయనకి ఒక్క రాత్రికి 4 కోట్లు ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో ఇదే అందరూ హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు. అంటే గంటకి 5 లక్షల చొప్పున ఓవరాల్గా ఆయన ఫీజు. అంటే ఒక అర్రపూట ఒక అర్ధరాత్రి, ఒక రాత్రి గడిచి మళ్ళీ సూర్యుడు పొద్దు పొడిచేంత వరకు ఆ రాత్రి అంతా ఆ లాయర్ కష్టపడడానికి తీసుకున్నటువంటి ఫీజు అక్షరాల 4 కోట్లు. అల్లు అరవింద్ గారు అది చాలా చిన్న విషయం వాళ్ళకి. అంటే ఒక లాయర్కి 4 కోట్లు ఇచ్చారు, బాధితులకు మాత్రం 25 లక్షలే ఇచ్చారా అని చెప్పేసి ఇలాగా మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో రకరకాలుగా. మరి బాధితులకి 25 లక్షలు ఇస్తామని చెప్పేసి అల్లు అర్జున్ గారు అయితే ప్రకటించారు. ఇప్పటికే 3 సార్లు చెప్పడం జరిగింది. మరి 25 లక్షలే ఇస్తారా, దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సాయం అంటే ఒక ఇల్లు కానీ, లేకపోతే వాళ్ళ బిడ్డలకి చదువులు కానీ, ఇవన్నీ కూడా జీవితాంతం ఖచ్చితంగా అల్లు అర్జున్ చూసుకోవాలి అని అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మెగా అభిమానులు కానీ, మిగతా నార్మల్ పీపుల్స్, కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అదే మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఒక లాయర్కి 4 కోట్లు ఒక రాత్రికి జస్ట్ ఒక పూట గడవడానికి, ఒక పూట గడవకుండా చేయడానికి. ఎలాగో అల్లు అర్జున్ గారు జైల్లో ఉండడం జరిగింది, పొద్దునే వచ్చారు ఆయన. సో ఆ రాత్ర ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఆయనకి బెయిల్ ఇచ్చిన దగ్గర నుంచి అది కోర్టుకి తిరిగి అటు తిరిగి ఇదంతా చేయడానికి లాయర్ చాలా కష్టపడ్డాడు. ఆ లాయర్కి 4 కోట్లు, ఒక ప్రాణం పోతే 25 లక్షల, ఇది ఎక్కడ న్యాయం అంటూ ఈక్వల్లీ లాయర్ కంటే పోయిన ప్రాణం చాలా 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 విలువైంది. 4 కోట్లు ఇచ్చినా ఆ కుటుంబానికి ప్రాణం అయితే తిరిగి రాదు అని చెప్పి ఇలా రకరకాలుగా లాయర్కి ఒక్క రాత్రికి 4 కోట్లు ఇచ్చారు అని అంటూ సోషల్ మీడియాలో అయితే ఇలా విపరీతంగా ఈ యొక్క లాయర్ ఫీజు 4 కోట్లట అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు రకరకాలుగా సోషల్ మీడియాలో.